పల్నాడు జిల్లా గురజాల రెవెన్యూ పరిధిలోని వీఆర్ఓలు సర్వేయర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఐవీఆర్ఎస్ సర్వేలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకున్నారు. 12 మంది విలేజ్ సర్వేయర్లకు ఆర్టీఓ మురళీకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతి రోజు కూడా రైతులు సంబంధించిన వాళ్ళకి పాస్ పుస్తకాలు కావచ్చు, తర్వాత సర్వే నిమిత్తం కావచ్చు, సచివాలయాలకు వచ్చి వాళ్ళ అప్లికేషన్స్ పెట్టమనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఆ సచివాలయంలో పెట్టిన తర్వాత అదే రెవెన్యూ సంబంధించిన అయితే వీఆర్ఓ తీసుకుంటారు. వీఆర్ఓ తీసుకుని దానికి ప్రాసెస్ చేస్తారు. వాళ్ళు ఏదైనా పాస్ పుస్తకాల విషయం కావచ్చు, లేకపోతే అడంగల కరెక్షన్స్ కావచ్చు, అట్లాగే ఏదైనా సర్వే సంబంధించిన అయితే సర్వేలు తీసుకుంటారు. సంబంధించిన కాగితాలని ఎఫ్ఐఆర్ పిటిషన్ కానీ, సర్వే సబ్ డివిజన్ సంబంధించినవి కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ప్రాసెస్ చేయాలి. యాక్చువల్గా జరుగుతూ ఉంది అలాగే. అదే దాంట్లో భాగంగా వీళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చే క్రమంలో కానీ, సర్వే చేసే క్రమంలో కానీ ఎవరైనా అంటే మామూలుగా మనకు ఒక ప్రిస్క్రైబ్డ్ ఫీజు అంటూ ఉంటుంది. సచివాలయంలో మామూలుగా మన పాస్బుక్ అప్లై చేయడానికి ప్రిస్క్రైబ్డ్ ఫీజు ఉంటుంది. సర్వే ప్రిస్క్రైబ్డ్ ఫీజు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతిదానికి నిర్దేశిత రుసుము చెల్లించి అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు ఎనీ పబ్లిక్. దాంట్లో భాగంగా మనకి అలాగే పాస్బుక్ కోసం తీసుకున్నప్పుడు అది సచివాలయంలో ఎంతైతే గవర్నమెంట్ నిర్దేశించిందో అంతే తీసుకోవాలి. అప్లికేషన్ తీసుకున్న తర్వాత కన్సర్న్ వీఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి పాస్బుక్ ఇష్యూ చేయడం జరుగుతుంది. మనకి ప్రతి శ్రీశైలం అడవుల దారులు కన్నడ భక్తులతో నిండిపోయాయి. ఉగాది సమీపిస్తూ ఉండటంతో అమ్మవారిని